ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు క్రిస్మస్ వర్తమానాలలో అనేకమైన విషయాలు నేను ప్రతిదినము కూడా మీ ముందుంచుతున్నాను. శ్రద్ధగా వినండి, ఆత్మీయంగా దీవించబడండి. ఈరోజు ఆదర్శప్రాయుడైన యోసేపు గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో యోసేపులు చాలామంది ఉన్నారు, మనకు బాగా పరిచయము. పాత నిబంధన గ్రంథంలో ఆది కాండములో యాకోబు కుమారుడు యోసేపు మనకు కనబడతాడు. అలాగే క్రొత్త నిబంధన కాలంలో లేవీయుడగు ఒక యోసేపు, అదే బర్నబా అని మనకు ఒక ఆయన కనబడతాడు. ఇలా ధనవంతుడైనటువంటి యోసేపు ఉన్నాడు. యేసుక్రీస్తుకి సమాధికి స్థలం ఇచ్చిన అర్మతి యోసేపు, ఇలా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను మాట్లాడే యోసేపు యేసుక్రీస్తుకి పెంపుడు తండ్రి, పెంచినటువంటి తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోదాయను ఇతని సోదరులు కారా? వృత్తిపరంగా యోసేపు వడ్రంగి పని చేస్తుండేవాడు. దేవుని ప్రణాళిక బహు గొప్పది. దీనులను పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. పుట్టబోయే యేసయ్యకి చట్ట ప్రకారంగా తండ్రి కావాలంటే రాజులను, ప్రధానులను, గొప్పవారింట్లో జన్మించవచ్చు. కానీ వడ్రంగి పని చేసే మంచి మనసున్న యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ యోసేపు ఆర్థికంగా కాస్త పేదవాడైన యోసేపుని మరియ ప్రదానం చేసుకుంది. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురు పిల్లలనైనను దహన బలిగా ఒక దానిని, పాప పరిహారార్థ బలిగా ఒక దానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును అని లేవియాకాండము 12వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి తొలిచూలు మగబిడ్డని మందిరానికి తీసుకొని రావాలి. ఆర్థికంగా ఉన్నవారైతే గొర్రెలను, ఒకవేళ పేదవారైతే 2 గువ్వలను, పావురాలను బలికి తీసుకొని రావాలి. ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావుర పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. లూకా 2:24. అంటే వీళ్ళు గొర్రెలు తీసుకెళ్ళలేదు, కేవలము గువ్వల్ని తీసుకొని వెళ్ళారు అంటే పేదవారని ఈజీగా మనకు అర్థమైపోతుంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు న్యాయవంతుడు. కారణం ఏంటంటే మత్తయి సువార్త 1:19లో ఉన్న మాట ఏంటంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. న్యాయవంతుడు. ఎందుకంటే ఆవిడ గర్భిణి అని ఎప్పుడైతే తెలిసిందో ఈయనగా వేరుగా ఆలోచించుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భవతి అయిందని అంచనా వేయలేక ఏమనుకున్నాడు అంటే, నాకెందుకు వచ్చిందిలే, గొడవ చేయటం ఎందుకులే, పంచాయతీ పెట్టడం ఎందుకులే, పాత నిబంధన ప్రకారంగా ప్రధానమైన వారికి ఒకవేళ గర్భిణి గనక వస్తే సాక్షులు పెట్టిన తర్వాత రాళ్ళేసి కొట్టి చంపేయాలి. యోసేపు మరియకు అలాగూ చెయ్యాలి. కానీ నాకెందుకు వచ్చిందిలే, రహస్యముగా విడనాడేద్దాం అని అనుకున్నాడంట. ఎంత మంచివాడు యోసేపు, ఎంత న్యాయవంతుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రీకు పదానికి, న్యాయవంతుడు అన్న గ్రీకు పదానికి అర్థం ఇతరుల పట్ల న్యాయంగా, నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడు. దేవుని పట్ల, దేవుని వాక్కు విషయంలో
యథార్థంగా భక్తిభావంతో ఉండేవాడు. మరియా వ్యభిచార విషయంలో దోషని, ఆమెతో తెగదింపులు చేసుకోవాలని యోసేపు తప్పుగా భావించాడు. అయితే అతడు మంచివాడు, మరిని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆమె పట్ల దయగా వ్యవహరించాలని అనుకున్నాడు. మరి సంగతి చూస్తే దేవుని సంకల్ప ప్రకారం చేసేవాళ్లను మనుషులు అపార్థం చేసుకొని లేనిపోని నేరాలు మోపి ప్రమాదాలకు గురి చేసే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇశ్రాయేలు వారి చట్ట ప్రకారంగా వ్యభిచారం చేసిన వారికి శిక్ష ఏంటంటే మరణము. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు దూత యోసేపుతో మాట్లాడింది. నీవు అనుకునేటట్లుగా ఆవిడ అలాగున గర్భం ధరించలేదు. ఆవిడ పరిశుద్ధాత్మ మూలముగా గర్భం ధరించింది. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకి ఏమైతే ఆజ్ఞాపించిందో తన భార్యను చేర్చుకున్నాడు. మత్తయి సువార్త 1:24 ఉంటుంది. అప్పటి వరకు మరియను ఎలా వదిలించుకోవాలి అని ఆలోచించని యోసేపు ఎప్పుడైతే దేవుని దూత చెప్పిందో వెంటనే ఆ మాటకు విధేయత చూపించాడు. మనం ఇక్కడ ఈ విషయాన్ని అదే గమనిస్తాం. మనకి విధేయత కలిగిన యోసేపుగా కనబడుతున్నాడు. అక్కడ యోసేపు విధేయత చూపడం వల్లే యోసేపు వంశావళిలో యేసయ్య పుట్టడాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారా? దేవుని మాటకు ఈ ఉదయకాలమందు లోబడుతున్నారా? నిజంగా యోసేపు గురించి ఓ చక్కటి సంరక్షకుడు అని చెప్పొచ్చు. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని, అంటే మత్తయి 2:14 ఉంది, పేదవాడైన వడ్రంగి పనివాడు కానీ యేసయ్య కోసం అన్నీ వదిలివేసి దేవదూత ఎలా చెప్తే అలా చేయడం మనం ఇక్కడ చూస్తాం. దూత చెప్పిన వెంటనే రాత్రిపూట ఆయన లేచి తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తులోనికి వెళ్ళిపోవడం చూస్తాం. దేవుని దూత చెప్పింది, ఇక్కడ ఉంచొద్దు ఆ బిడ్డని, హేరోదు చంపే ప్రయత్నం చేస్తున్నాడు, అర్జెంటుగా నువ్వు ఐగుప్తు తీసుకువెళ్ళిపోవాలి అనగాని ఎంత సంరక్షకుడో చూడండి. ఇక్కడ ఎంతమంది దేవుని పిలుపుకు లోపడుతున్నారు. దేవుడు పరిచర్యకి పిలిస్తే ఈ రోజుల్లో అక్కడ కరెంట్ ఉందా? సెల్ ఫోన్ సిగ్నల్ ఉంటాయా? రోడ్లు బాగుంటాయా? మంచి వాహనం ఉందా? ఇలా లెక్కలు వేసుకుంటున్న సేవకులు ఎంతమంది లేరు? యోసేపు అలా కాదు. వెంటనే లేచి రాత్రిపూట తల్లి బిడతో ప్రయాణం అవడం చూస్తాం. ప్రియ దేవుని బిడలారా, అలా సిద్ధపాటు మీరుండగలరా? వాక్యానుసారుడైన యోసేపు మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు లూకా 2:22 ఉంది. దేవుని వాక్యము ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నాడు మన యోసేపు. తన కొడుకు అయిన యేసుని తీసుకొని మరియును శుద్ధి చేసుకుని దినాలు వచ్చినప్పుడు మందిరానికి తీసుకొని రావడం చూస్తాం. దేవుని మాటకు యోసేపు విధేయుడు మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా అలా ఉండాలనే చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య బోధించడం మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు కలిగిన వాడు. యేసుక్రీస్తు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిను అని లూకా 3:23 చూస్తాం. కనుక ఈ యొక్క ఉదయకాలమందు ఈ మాటలు గమనిస్తే నిజంగా ఒక ఆదర్శవంతుడైన యోసేపు ఒక పెంపుడు తండ్రిగా, ఒక సంరక్షకుడిగా, పేదవాడైనప్పటికీ కూడా చాలా వాక్యానుసారంగా జీవించి ఆ యేసుక్రీస్తుని ఆ దేవుని దూత ఎప్పటికప్పుడు బోధిస్తుంటే ఆ బోధకు లోబడి అలా క్రమములో నడిపించాడు. ఈ ఉదయకాలం ముందు యోసేపులాగా, మంచి యోసేపులాగా, దేవుని వాక్యానికి లోబడేవారుగా, వాక్యమును నెరవేర్చేవారుగా, దేవుని మాటకు లోబడేవారుగా యోసేపులాగా మనం ఉందామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలం మందు ఒక ఆదర్శవంతుడైన యోసేపు గురించి ఈ ఉదయకాలం మందు మాతో మాట్లాడారు. నిజంగా మరియను విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. దూత మాట విని మరియను చేర్చుకున్నాడు.
దూత మాట్లాడింది, హేరోదు చంపేయాలని చూస్తున్నాడు అనగానే ఐగుప్తుకి తీసుకొని వెళ్ళడానికి ముందుకొచ్చాడు. మళ్ళా దేవుని దూత మాటకు లోబడి ఐగుప్తు నుండి గలిలయలోని నజరేతుకు మళ్ళా రిటర్న్ తీసుకురావడానికి, అంటే ఎప్పటికప్పుడు యోసేపు ఎంత విధేయుడో ఇక్కడ ఈ మాటలు కనబడుతున్నాయి. మా జీవితాలలో కూడా మీ మాటకు లోబడగలిగే విధేయత కలిగిన వారుగా మమ్మల్ని ఉంచమని, అదే మాకు ఆశీర్వాదం, అదే మాకు దీవెన. మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు అనేకులకి ఉదయకాలం ముందు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా కూడా వారికి, వారి కుటుంబాలకి మీరే గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యమును, శరీర స్వస్థతను, హృదయ స్వస్థతను దయచేసి ప్రతి సమస్యలు, ప్రతి బంధకాలు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యోసేపు వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితుడికి ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.